నమస్తే, వెల్కమ్ టు లోగుట్టు. నేను శివాని. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ జిల్లాలో పరిస్థితులు ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయాయట. కొన్నేళ్లుగా జిల్లాలో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోవడమే కాదు, జిల్లా యువత గంజాయికి బానిసలుగా మారి పట్టపగలే కత్తులు పట్టుకొని మరీ హత్యలు నేరాలకు పాల్పడుతున్నారట. దీంతో ప్రభుత్వం శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఒక పవర్ఫుల్ లేడీ ఎస్పీని నియమించింది. పగలు రాత్రి తేడా లేకుండా రౌడీల తాట తీసి నేరాలను అదుపులోకి పెట్టారు. అంత సవ్యంగా మారిందనుకునే లోపే ఈ నేరాలు, మోసాలు, గంజాయి కేసులో మహిళలే ప్రధాన నేరస్తులుగా ఉన్నట్టు తేలడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది. పేరు మోసిన మేల్ డాన్ల నుంచి స్ఫూర్తి పొందారో లేక మగ డాన్లు తగ్గిపోయారని ఆ లోటును భర్తీ చేయాలనుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు నేర సామ్రాజ్యంలోకి నిరజానాలు ప్రవేశించారు. ఇంతకీ పేరు మోసిన మహిళా డాన్లో కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నెల్లూరు రాజకీయాలలోనే కాదు, సినీ ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ ఉంది. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జెట్టి శేషారెడ్డి వంటి మహానుభావులతో పాటు ఆనం కుటుంబం, నల్లపరెడ్ల కుటుంబాలు ఈ జిల్లా నుంచే వచ్చారు. అయితే ఇలాంటి జిల్లాకు 2024-25లో చీకటి రోజులు అలముకున్నాయి. పదుల సంఖ్యలో హత్యలతో నెల్లూరు నేల నెత్తురోడింది. పరిస్థితులు చేయి దాటి నేరగాళ్లే నేరుగా పోలీసు వ్యవస్థని ఛాలెంజ్ చేసే స్థితికి వచ్చేశారు. అయితే ఈ క్రూరమైన నేరగాళ్లు వెనుక కొందరు రాజకీయ నాయకులు కీలకంగా వ్యవహరించారని గుసగుసలు వినిపించాయి. 2023 చివరిలో క్వార్జ్కు అంతర్జాతీయంగా ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కొందరు క్వార్జ్ మాఫియాగా ఏర్పడ్డారు. వీరికి అక్రమ మార్గాలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, దందాలు చేసేందుకు భారీ ఎత్తున రౌడీలు, గూండాలు అవసరం ఏర్పడింది. దీంతో కొందరు రౌడీ షీటర్లు, పనిలేని కొందరు అల్లరి చిల్లర్ల బ్యాచ్లతో పాటు డబ్బులు అవసరంతో అనేక మంది యువత చెడు మార్గాలను ఎంచుకుని ఉచితంగా బెదిరింపులతో వచ్చే డబ్బుతో విలాసాలు, మత్తుకు అలవాటు పడిపోయి రౌడీయిజంలో ఇరుక్కుపోయారు. అసలు నేర చరిత్ర లేని చాలా మంది యువత అక్రమ మార్గంలోకి రావడంతో గూండా బ్యాచ్లు పెరిగిపోయాయి. అంతేకాక గంజాయి బ్యాచ్లు గ్రూపులుగా ఏర్పడి ఆధిపత్యం కోసం ఒకరినొకరు చంపుకునే స్థాయికి వచ్చేశారు. అలాంటి సమయంలోనే గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే కరుడుగట్టిన నేరస్తుడు హత్య కేసులో నేరం రుజువై జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి నెల రోజుల పాటు పెరోల్ మంజూరైంది. పోలీసులు, జైళ్ల శాఖ తిరస్కరించిన పెరోల్ను ఏకంగా హోంమంత్రి పేషీ ద్వారా సంపాదించి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. శ్రీకాంత్ బయటకు రావడంతో అరుణతో కలిసి తమను హత్య చేయబోతున్నారంటూ కొందరు ఆరోపణలు చేశారు. అయితే ఈ పేరోల్ వ్యవహారం మొత్తం నిడిగుంట అరుణ అనే లేడీ డాన్ కనుసన్నల్లో జరిగాయి అని తేలడంతో ఆమె నేరాలపై ప్రభుత్వం పోలీసులు కన్నెర్ర చేసి చూడగా పోలీసులు, జిల్లా, రాష్ట్ర ప్రజలకు మతిపోయింది. అరుణతో సంబంధాలు ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు, ఉన్నత స్థాయి వ్యక్తుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఆ తర్వాత అరుణను కొన్ని కేసుల్లో అరెస్టు చేసి పీడీ యాక్ట్ కింద కడప జైలుకు పంపారు. దాదాపు 2 నెలల పాటు అరుణ అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిడిగుంట అరుణ ఎపిసోడ్ ముగియక ముందే గూడూరు టిట్కో గృహాల కేంద్రంగా సాగుతున్న మరో లేడీ డాన్ వందన చాప్టర్ ఓపెన్ అయింది. గూడూరులో ఒక యువకుడిని 22 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు వందన గంజాయి స్మగ్లింగ్, లోకల్ సెటిల్మెంట్లు చేస్తూ నేరగాళ్లతో సహజీవనం సాగిస్తుందనే భయంకరమైన నిజాలు తెలిసి ఆమెను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. ఇది మరొక ముందే నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో మరో ఘోరం జరిగింది. తమ ప్రాంతంలో గంజాయి అమ్మకూడదని గట్టిగా నిలదీసినందుకు సామాజిక కార్యకర్త, వామపక్ష నేత పెంచలయ్యను నయా గంజాయి డాన్ కామాక్షి ఆదేశాలతోనే ఆమె సోదరులు ప్లాన్ ప్రకారం వేటాడారు. తన పిల్లలను స్కూల్లో వదిలి వస్తున్న పెంచలయ్యను పట్టపగలే రోడ్డుపై కత్తులతో పొడిచి అత్యంత ఘోరంగా నరికి చంపేశారు. వీరిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై కూడా ఈ దుండగులు కత్తులతో దాడికి దిగడంతో రూరల్ సిఐ వేణు సర్వీస్ రివాల్వర్తో ఎన్కౌంటర్ స్టైల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. దుండగుల దాడిలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారంటే ఈ లేడీ డాన్ కామాక్షి ముఠ ఎంతకు తెగించిందో అర్థం చేసుకోవచ్చు. రౌడీయిజం, గంజాయి దందాలే కాకుండా నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మరో లేడీ డాన్ రజిత ఉరాఫ్ రమ్య వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టిస్తుంది. గత 4 సంవత్సరాలుగా ఇరు రాష్ట్రాలలోని వందలాది మంది అమాయక నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ ఈమె ఏకంగా కోట్ల రూపాయల వసూళ్ల రాకెట్ను నడిపించింది. దీనిపై రాపూరు సిఐ శ్రీనివాసరావు ప్రత్యేక నిఘా పట్టి ఈ లేడీ ఫ్రాడ్ గనక బయట ఉంటే మరిన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేస్తుందని తేల్చి ఎట్టకేలకు రజితాను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. ఒకవైపు ఎస్పీ డాక్టర్ అజితా వాజెండ్ల బాధ్యతలు తీసుకున్నాక
రౌడీల తాట తీస్తూ రోడ్లపై నడిపిస్తూ నేరాలను అదుపులోకి తెస్తున్నా ఈ తరహా లేడీ డాన్ల చట్ట వ్యతిరేక మోసాలు, గంజాయి రవాణా నెల్లూరు మహిళా లోకాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుంది. కొందరు అవినీతి పోలీసులు సైతం ఈ లేడీ డాన్లు చూపే ఆశలకు లొంగిపోయి సామాన్యులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని మహిళా డాన్లు ఎప్పుడూ గంజాయి స్మగ్లింగ్తో పాటు నేరాలకు పాల్పడుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని భావిస్తుంటే నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు లేడీ డాన్లు మాత్రం అందుకు భిన్నంగా చట్ట వ్యతిరేక నేరపూరిత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మొత్తానికి నెల్లూరు గడ్డపై వెలిసిన ఈ లేడీ డాన్ల ముఠాలు సింహపురి పరువును బజారును పడేస్తున్నాయి. మహిళా లోకానికే చీడ పురుగులుగా మారిన ఈ నెరజాణలను పోలీసులు ఎలా అణిచివేస్తారో చూడాలి.